రైట్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఓ ప్రముఖ కంపెనీలో మోసాలకు పాల్పడ్డారని రాయదుర్గం పోలీసులు మల్కిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కోమారెడ్డి ఠాగూర్ అనే ఇద్దరిపై చీటింగ్ కేసు ఫైల్ చేశారు. ఓ ప్రముఖ కంపెనీలో ఠాగూర్ ఉద్యోగిగా పనిచేస్తూ మార్కెటింగ్ కమర్షియల్ యూనిట్స్ కాంప్లెక్స్ నిర్వహణ చూశారు. ఇదే క్రమంలో మల్కిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అనే ఎన్ఆర్ఐని తీసుకొచ్చిన కోమారెడ్డి ఠాగూర్ మోసాలకు తెరలేపారు. ఇద్దరు కలిసి కంపెనీకి సంబంధించిన 50 లక్షల ఫర్నిచర్ దోపిడీ చేశారని సదరు సంస్థ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో కోమారెడ్డి ఠాగూర్ A1 గా ఉండగా విష్ణువర్ధన్ రెడ్డి A2 గా ఉన్నారు. ఇక గత వారం మరో కేసులో వీరిపై కేసు నమోదైంది. ఆ కేసులో మల్కిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి A1 కాగా A2 వీరభద్రారెడ్డి, A3 దాట్ల రామరాజు, A4 హరీష్, A5 గణేష్, A6 ఈశ్వర్, A7 వెంకట్, A8 కోమారెడ్డి ఠాగూర్ ఉన్నారు. వీరందరిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో ఇన్నాళ్లు చెట్టపట్టాలేసుకుని తిరిగిన ఠాగూర్ నాటి పెద్దల పేర్లు చెప్పుకొని లూటీ చేశారు. ఇక తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిందితులపై కేసు ఫైల్ అయింది. ఓ ప్రముఖ కంపెనీలో మోసాలకు పాల్పడ్డారని రాయదుర్గం పోలీసులు మల్కిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కోమారెడ్డి ఠాగూర్ అనే ఇద్దరిపై చీటింగ్ కేసు ఫైల్ చేశారు. ఓ ప్రముఖ కంపెనీలో ఠాగూర్ ఉద్యోగిగా పనిచేస్తూ మార్కెటింగ్ కమర్షియల్ యూనిట్స్ కాంప్లెక్స్ నిర్వహణ చూశారు. ఇదే క్రమంలో మల్కిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అనే ఎన్ఆర్ఐని తీసుకొచ్చిన కోమారెడ్డి ఠాగూర్ మోసాలకు తెరలేపారు. ఇద్దరూ కలిసి కంపెనీకి సంబంధించిన 50 లక్షల ఫర్నిచర్ దోపిడీ చేశారని సదరు సంస్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో కోమారెడ్డి ఠాగూర్ A1 గా ఉండగా విష్ణువర్ధన్ రెడ్డి A2 ఉన్నారు. ఇక గత వారం మరో కేసులో వీరిపై కేసు నమోదైంది. ఆ ఫైల్లో మల్కిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి A1 కాగా A2 వీరభద్రారెడ్డి, A3 తాట్ల రామరాజు, A4 హరీష్, A5 గణేష్, A6 ఈశ్వర్, A7 వెంకట్, A8 కోమారెడ్డి ఠాగూర్ ఉన్నారు. వీరందరిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో ఇన్నాళ్లు చెట్టా పట్టాలేసుకుని తిరిగిన ఠాగూర్ నాటి పెద్దల పేర్లు చెప్పుకొని లూటీ చేశారు. ఇక తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిందితులపై కేసు ఫైల్ అయింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి అందిస్తారు. అరవింద్ చెప్పండి. ఇప్పటికే 2 కేసులు బుక్ అయినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కోమారెడ్డి ఠాగూర్ మీద ఇంకో కేసు కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్లో బుక్ అయినటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే ఈ అంశాలకు సంబంధించినటువంటి మోసం ఏదైతే ఉందో, ఈ చీటింగ్ కేసుకు సంబంధించిన అంశాలను చూస్తే ఈ 3 కేసుల్లోనూ కామన్గా ఉన్నటువంటిది ఒకే సంస్థ, ఆ సంస్థ ఉద్యోగిగా ఉన్నటువంటి కోమారెడ్డి ఠాగూర్ చేసినటువంటి వ్యవహారాలు, అదే సందర్భంలో దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి గతంలో మిగతా మరొక కేసు ఏదైతే కంపెనీని కొట్టేశారనేటటువంటి కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన వ్యక్తులు, ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు, వీళ్ళందరితో కలిపి ఉన్నటువంటి వివాదంలో కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే వీళ్ళందరూ ఒకే సంస్థని మోసం చేయటం. ఈ ప్రధానంగా గమనించాల్సినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారాల్ని చూస్తున్నటువంటి ఉద్యోగిగా ఉన్నటువంటి ఠాగూరే ఈ మొత్తం ఈ వ్యవహారాలకన్నిటికీ సూత్రధారిగా, అదే సందర్భంలో వీటన్నిటికీ మొత్తం కాన్స్పిరసీకి కీ కాన్స్పిరేటర్గా కూడా కనిపిస్తున్నటువంటి అంశం. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఏదైతే సంస్థ తనకి ఉద్యోగం ఇచ్చి తనని నిలబెట్టిందో అదే సంస్థలో ఈ రియల్ ఎస్టేట్ సంస్థలోనే ఈ మోసాలకి పాల్పడటం. అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తిగా భావించి అతనికి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలను నిర్వహించే క్రమంలో కొనుగోలుదారుగా వచ్చినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని, అదే సందర్భంలో మరో చోట సతీష్ని, వీళ్ళిద్దరినీ కూడా ప్రధానంగా తీసుకుని వీళ్ళిద్దరిని కాన్ఫరెన్స్లో తీసుకుని వీళ్ళిద్దరితోటి కుమ్మక్కయి సంస్థని మోసం చేశారు అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికినటువంటి నేపథ్యంలో 3 కేసులు బుక్ అయినాయి. ఈ 3 కేసులకు సంబంధించినటువంటి ఇంకో అంశంగా చెప్పాలంటే ఈ 3టికి సంబంధించి గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు కానీ, కొంతమంది అధికారులు కానీ దీంట్లో భాగస్వాములు అనేటటువంటి అంశాన్ని కూడా కీలకంగా గమనించాల్సిన అంశం. అమూల్య. రైట్ అరవింద్, ఇప్పుడు మనం చూసినట్టయితే గత ప్రభుత్వం అండదండలతోనే ఠాగూర్ ఈ విధంగా లూటీ చేశాడు, ఇదంతా చేశాడు అనే దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చుంటారు? దీనికి సంబంధించి కొంతమంది అధికారులు అయితే ఉన్నారో, ఉన్నతాధికారులు, అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా అధికారుల అండ ఉంది, కొంతమంది బీఆర్ఎస్ నాయకుల అండ కూడా ఉంది. ఇది ఒక భారీ ఆస్తి, అంటే కోట్లాది రూపాయల ఆస్తిని కొట్టేసినటువంటి ఈ ఘటనలో కీలకంగా గమనించాల్సినటువంటి అంశం దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి స్థాయి కూడా ఒకటేసారి మారిపోయినటువంటి పరిస్థితి.
గతంలో చాలా చిన్న జీవితాలుగా ఉన్నటువంటి వీళ్ళు ఈ మోసం తర్వాత వాళ్ళ జీవన స్థాయి జీవన శైలి కూడా మారిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. వీటికి సంబంధించిన అన్నిటిని కలిపి ఆలోచిస్తే ఒకటి మాత్రం క్లియర్, దీంట్లో వ్యక్తులు కాదు, వ్యక్తులతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు, కొంతమంది నాయకులు కూడా, బీఆర్ఎస్ నాయకులు కూడా అండగా ఉన్నారు అనేటటువంటి అంశం మీరు అన్నట్టుగానే స్పష్టమవుతుంది. ఓకే అరవింద్, ఇంతకుముందు మనం చూసినట్టయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఒకవేళ పోలీస్ స్టేషన్ లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వీళ్ళపై పోలీస్ స్టేషన్ లో 406 కానివ్వండి 420 ఇలా పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది కదా. సో ఇంతకుముందు మీరు చెప్పారు బీఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది ఉన్నతాధికారులు ఇందులో ఉన్నారు అని చెప్పేసి, మరి వాళ్ళపైన కూడా ఎలాంటి చర్యలైనా తీసుకునే అవకాశం ఉందా వీరితో పాటు? అంటే ఇప్పుడు 2 కేసులకి సంబంధించిన విచారణ జరుగుతోంది. రెండో పక్కన నమోదైనటువంటి మియాపూర్లో నమోదైనటువంటి హైదర్ నగర్కి సంబంధించినటువంటి ఆస్తి విషయంలో ఉన్నటువంటి వివాదం, దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పుడు ఠాగూర్ మీద కేసు బుక్ అయినటువంటి నేపథ్యంలో ఇంకోటి ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే చీటింగ్ కేసుతో పాటు మరికొన్ని సెక్షన్లు పెట్టడం, దాంతోపాటు 120B అంటే అది క్రిమినల్ కాన్స్పిరసీకి సంబంధించిన సెక్షన్, క్రిమినల్ కాన్స్పిరసీ సెక్షన్ పెట్టడం ద్వారా ఇదంతా ఉద్దేశపూర్వకంగా నేరపూరితమైనటువంటి ఉద్దేశంతో నేరపూరితమైనటువంటి వ్యవహారాన్ని నడిపారనేటువంటిది కేసు బుక్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి వివరాలు బయటకు వచ్చేటటువంటి అవకాశంగా ఉన్నది. దీంట్లో ఇది ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు అనే విషయం కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పక తప్పదు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్.